ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలు అండ్ జీ తెలుగు ప్రేక్షకులకు అందరు కూడా, జీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. సరే, విశ్లేషకులైనా లేకపోతే వకీళ్ళైనా లేకపోతే ప్రతిపక్ష నాయకులైనా వాళ్ళ వర్షన్స్ చెప్పొచ్చు, కానీ వాస్తవం ఒకటే ఉంటుంది. వి ప్రకాష్ అన్న చెప్తున్నాడు ఇప్పుడే, ఆన్లైన్లో 84% వచ్చేసింది అంటే ఇక మాకే కదా సార్ డిస్కషన్ ఎందుకు, అది వారి వాదన. ఇదే ఎన్నికల కంటే ముంగట 2023 ఎన్నికల కంటే ముంగట అన్ని ఆన్లైన్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది, కానీ ప్రజల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందుకని మేము ఇవాళ అధికారంలో ఉన్నాం. సో ఆన్లైన్లో మాత్రమే ఎన్నికలు, ఆన్లైన్లో మాత్రమే ప్రచారాలు, ఆన్లైన్లో మాత్రమే డామికాలు నమ్ముకునేటటువంటి పార్టీలు ఈరోజు వాస్తవాలకి దూరంగా, సత్య దూరంగా ఈరోజు చేస్తున్నటువంటి పనులని ఈరోజు మేము నిజాలతోటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు, గతంలో కూడా ఈ అంశం పైన 2-3 సార్లు మనం ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరం కూడా ప్రజెంటేషన్ ఇచ్చినాం. దేనికోసం ఇచ్చినాం? ఇచ్చే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? తప్పు చేసేటోళ్ళకు ఉంటుందా? జవాబుదారితనం ఉండి మనం తప్పు చేస్తలేము జనాలకు నిజం చెప్పాలనేటటువంటి వాళ్ళకు ఉంటుందా? ఎవరికి ఉంటుంది? ఇప్పుడు ఇక్కడ అందరం మనం మాట్లాడుతాం డిబేట్లలో కూర్చొని, ఏం కాదు పడి ఒక రోగం వస్తుంది, డాక్టర్ చెప్తాడు పలాంది తినొద్దాయా నువ్వు తింటే చచ్చిపోతావు అని చెప్తాడు. ఏం కాదు వి ప్రకాష్ అని ఏమో అంటాడు, లేలే ఏం కాదు ఒకసారి తిని ట్రై చేద్దామని అంటాడు. నువ్వు డాక్టర్ మాట వింటావా, వి ప్రకాష్ గారు మాట వింటావా? పక్కింటి ఆయన ఎవరు మాట వింటాం? చదువుకున్నటువంటి విఘ్నులైనటువంటి ఈరోజు ఎన్డీఎస్ఏ అనేటటువంటిది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఫస్ట్ మన కాడ కూలింది, వాళ్ళు వచ్చిండ్రు. ఫస్ట్ మనం మన యొక్క రిపోర్ట్ సబ్మిట్ చేసినాం, వాళ్ళ కమిటీ మొత్తం వచ్చింది. వాళ్ళేం కమిటీ చదువుకోని వాళ్ళు కాదు కదా, వాళ్ళు మొత్తం చదువుకున్న వాళ్ళే. కేంద్రంలో ఇతరత్ర అన్ని డ్యామ్ల మీద కూడా ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి వాళ్ళు, అన్నింటినీ కూడా మంచి చెడు చూసుకోవాల్సినటువంటి వాళ్ళు, నిష్ణాతులు. వాళ్ళు ఏమని అన్నారు? ఇక్కడ ఏదైతే కుంగినటువంటి గలటువంటి కారణాలు, డిజైను, తర్వాత కన్స్ట్రక్షన్, లేకపోతే ఆ యొక్క క్వాలిటీ, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ దాకా కూడా అన్ని అవకతవకలు ఉన్నాయండి. ఈరోజు మీరు స్టోర్ చేయడానికి లేదు, మీరు ఆ గేట్లు ఓపెన్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు, కాంగ్రెస్ పార్టీ కేబినెట్ కాదు సార్ ఇక్కడ నిర్ణయం తీసుకుంది నిర్ణయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. ఇక్కడ ఒక పాయింట్, ఎన్డీఎస్ఏ లిఫ్ట్ చేయొద్దని చెప్పలే కదా వాళ్ళు అనేది. ఏంటంటే ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది, సేఫ్ కాదని మాత్రం చెప్పింది తప్ప బ్యారేజీలో స్టోర్ చేయకుండా మినిమం డ్రా డౌన్ లెవెల్లో ఉండి లిఫ్ట్ చేయొచ్చు. ఎన్డీఎస్ఏ దాని నుంచి లిఫ్ట్ చేయొద్దని ఎక్కడా కూడా చెప్పలేదు అని అంటున్నారు. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ అనేది మన విశ్రాంత ఇంజనీర్ల సంఘం, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, అంత పెద్ద సంఘం ఉంది, వాళ్ళు క్లియర్ గా లిఫ్ట్ చేయొచ్చని మొన్ననే ప్రెస్ రిలీజ్ చేసి చెప్పారు. అసలు అట్లంటే మేడిగడ్డ కాడ కట్టుడే విశ్రాంత ఇంజనీర్ల సంఘం జీవో నంబర్ 104. అసలు ఆడ మేడిగడ్డ కాడ వైబులే కాదు, రేపొద్దున ఆర్థిక గుద్దిబండ మారుతుంది, తెలంగాణ అప్పుల కుప్ప అవుతుంది అని చెప్పి కూడా ఇచ్చింది కదా సార్ మా రిపోర్టు. ఇప్పుడు కాదు, మేడిగడ్డ కట్టకండ ముంగట ఇచ్చింది కదా, అది వైబిలిటీ కాదన్నారు. ఈ రోజు సరే, ఇప్పుడు నేను రాజకీయంగా విశ్లేషణ ఇయ్యను. ఇంజనీర్లు ఎన్డీఎస్ఏ, ఇక్కడ విశ్రాంతమైనటువంటి ఎవరు ఇంజనీర్లు కూడా ఉన్నారని అనుకుందాం. జరిసేపు వీళ్ళిద్దరి మధ్యలోనే పోటీ నడుస్తుంది అనుకుందాం. ఎందుకండి మరి అట్లాంటప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇది సంభవం కదా అని చెప్పి కమిటీ మీరేంటి? కానీ 8 టీఎంసీలు వస్తే భద్రాచలం కొట్టుకపోవడం నాకు అర్థం కాదు. 8 టీఎంసీలు అంటే 80,000 1,00,000 క్యూసెక్లు మాక్సిమం. 28 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా ఏం జరగలేదు కదా సార్. మొత్తం కొట్టుకుపోతుంది, శ్రీరాముడికి ఏదో అవుతుందని చేసిన ఇవన్నీ ఏవైనా అవమానిస్తారా అని చెప్పి, ఎవరిని రాముని అవమానిస్తారా? కేటీఆర్ అన్నారు ఇవాళ. రాముని అవమానించడం కాదు, రాముని డేంజర్ లో పెట్టిందే వీళ్ళ యొక్క కాసుల కక్కుర్తి కదా. మేడిగడ్డని కుంగేటట్టు క్వాలిటీ కాడ కాంప్రమైజ్ అయ్యి కట్టల కొద్దీ అవినీతి చేసినందుకే కదా భద్రాచలం ఈరోజు ఏమంటారు దాంట్లో పడ్డది. ఎవరు అన్యాయం చేసిండ్రు? మీ కాసుల కకృతి కోసం తెలంగాణ వనరులను కొల్లగొట్టినటువంటి మీరు అవసరమైతే భద్రాచలాన్నైనా ముంచేద్దాం అనేటటువంటి ముందు చూపు లేకుండా పరిగణలోకి తీసుకొని ఒక బ్యారాజ్ కట్టినరు అని అంటే మీరు కదా, మీరు రాముడి గురించి మాట్లాడితే ఎట్లా సార్? నేను ఈరోజు పొడిగా మాట్లాడదలుచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం టెక్నికాలిటీస్ మనం కూడా అయిపోయినాం. మన మూఢనమ్మకాల లెక్కనో లేకపోతే జస్ట్ పొడిగా మాట్లాడుకోనో బూతులు తిట్టుకోనికనో మనం మాట్లాడుకుంటే ఇది కుదరదు. ఈ గేట్లు ఎత్తమని చెప్పిన వాళ్ళు ఎవరు? స్ట్రైట్ క్వశ్చన్. శరత్ అన్న ఉన్నాడు, బీజేపీ ఉంది, వి ప్రకాష్ గారు. గేట్లు ఓపెన్ చేయమని చెప్పింది ఎవరన్నా? విశ్రాంత ఇంజనీర్లు ఎన్డీఎస్ఏ. గేట్లు ఓపెన్ చేయమని చెప్పింది ఎవరు? గేట్లు ఓపెన్ చేసి ఉంచమని ఎవరు చెప్పిండ్రు? ఎన్డీఎస్ఏ చెప్పింది. అవునా? ప్రాథమికంగానే కాదు, ఫైనల్ రిపోర్ట్ లో కూడా అదే కంటిన్యూ చేసిండ్రు. ఫైనల్ రిపోర్ట్ లో గిట్ట ఏమైనా ఏం కాదు, క్లోజ్ చేసుకోవచ్చు, ఒక లెవెల్ దాకా మీరు పెట్టుకోవచ్చు, నీళ్లు తోడుకోవచ్చు అని గిట్ట శరత్ అన్న యువర్ అన్ అడ్వకేట్. ఏడనన్నా చూపిస్తావా? ఇందాక నేను ఫోన్లు వింటున్నా,
ఫోన్లు వింటుంటే హైకోర్టులో ఉంటున్నటువంటిది ఒక సబ్మిషన్ ఆయన ఏది రీడౌట్ చేసిండు. ఏమని ఎన్డీఎస్ఏ చెప్పినటువంటిది కాదు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ దాకా కిందికి పోతేనేమో ప్లానింగ్ దాకా అన్ని అవకతవకలు ఉన్నాయన్నారు. ఉన్నాయనే కదా చెప్పింది. వీళ్ళు కక్కుర్తి పడ్డారు. నాట్ ఫ్రమ్ ఏదో కొనాకొచ్చి ఏదో ఫ్లడ్ వచ్చింది కాబట్టి న్యాచురల్ కెలామిటీ అనేటటువంటి అంశం కాదు. ముందు నుంచి నిర్లక్ష్యంతో వ్యవహరించారు. జియో టెక్నికల్ పాయింట్స్ రిగ్గులు, సాయిల్ టెస్టింగ్ రిగ్గుల కాడికి మొదలు పెట్టుకుంటే సార్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ మాన్యువల్ దాకా కూడా మొత్తం దాన్ని ఎంత నిర్లక్ష్యం అంటే అంత నిర్లక్ష్యం. ఇది మనం చెప్పేది కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫైనల్ రిపోర్ట్ల చరితన. ఇప్పుడు నువ్వు ఒక అడ్వకేట్, నేను ఒక అడ్వకేట్, మనం మీరు రాజకీయాలు మాట్లాడుకునేక లేము, లేకపోతే ఒక వ్యక్తి మాట్లాడినటువంటి దానికి కిందికి చేసి మన మేధావుల లెక్క నిరూపించుకోనిక కూడా మన ఇద్దరం కూడా లేము. చలో విల్ డిస్కస్ ఆన్ దిస్, విల్ హ్యావ్ ఎన్ ఆర్గ్యుమెంట్ ఆన్ దిస్. నువ్వు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ ఓపెన్ చేయమని చెప్పింది, గింత లెవెల్ నింపుకొని గేట్లు బంద్ చేయొచ్చని చెప్పింది అన్న. రాష్ట్ర సర్కార్ కంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పైన కిందన సుప్రీంకోర్టు నీకు ఒక ఆర్డర్ ఇస్తుంది అన్న, నువ్వు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నావు. ఆర్డర్ని నువ్వేమనంటావు, ఆర్డర్ని కాదని చెప్పి నువ్వు నిర్ణయాన్ని అధిగమిస్తావా? సుప్రీంకోర్టులో వచ్చినటువంటి జడ్జిమెంట్ నువ్వు కంటెంప్ట్ చేసే ధైర్యం చేస్తావా? సేమ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా నువ్వు గేట్లు ఎత్తి పెట్టాల్సిందే, దానికి జిమ్మదారి తీసుకొని వాళ్ళు గేట్లు ఎత్తి పెట్టాలని చెప్పినప్పుడు అడగచ్చు కదా. ఈ రోజు మరి ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే కదా, గేట్లు ఎత్తి పెట్టి ఉంచి కొంత స్టోరేజ్ చేసి ఎంత 8 TMCల వరకు స్టోరేజ్ చేసి లిఫ్ట్ చేయొచ్చు అంటారు. ఎవరంటారు సార్ ఆ మాట? బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇంజనీర్లు ఇప్పుడు అవును సార్, నేను ఒక మాట అంటా, అది ఎన్డీఎస్ఏకి తెలియదా? ఎన్డీఎస్ఏకి తెలుసు కదా, 1 year బ్యాక్ కదా అప్పుడు కాంటెక్స్ట్. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి బ్రిడ్జ్ బ్యారేజ్ మన మీది కిందికి అయిందా? లిఫ్ట్ చేయొద్దు అని చెప్పలే కదా, స్టోరేజ్ చేయొద్దు అని చెప్పారు. లిఫ్ట్ సార్, వాట్ యూ మీన్ బై లిఫ్టింగ్ అండ్ స్టోరేజ్? ఈ రోజు ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా స్పష్టంగా చెప్పారు. ఈడ మనకు బరాజ్ ఉంటున్నప్పుడు నీళ్లు నిలబడ్డప్పుడే పంపులు అనేటటువంటి దూరం ఉన్నాయి. ఆ నీళ్లు నిలబడ్డప్పుడు వచ్చినటువంటి ఒక లెవెల్ తోటి మాత్రమే మనం పంపులను ఆన్ చేస్తే నీళ్లు తోడేటటువంటి అవకాశం ఉంది. నువ్వు గేట్లు ఓపెన్ చేసినప్పుడు నీళ్లు ఎట్లా పోయేది అట్లా పోతుంటే తోడితే రాదు సార్. అది ఎట్లా చెప్పాలి? ఇది నీళ్లు అనేటటువంటి కాలువలు పోతున్నాయి అనుకోండి, ఆయన కూడా తోడొచ్చు అంటే ఎట్లా? నీళ్లు నిల్వ చేసినప్పుడు తోడ నీకు ఉంటది. నీళ్లు పోయేటివి పోతున్నాయి, గేట్లే ఓపెన్ చేసి ఉన్నాయి, ఓపెన్ చేయమని మనం చెప్పలే, ఎన్డీఎస్ఏ చెప్పింది. ఆయన బంద్ చేయండి, మీరు తోడుండ్రి అని అన్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే మాట అన్నారు. ఎన్డీఎస్ఏని మనం కాదు సార్, ఈటెల రాజేందర్ గారు, మీరు బీజేపీ ఎంపీ కదా, మీరు రిప్రజెంటేషన్ ని ఆడగుడి దాకా శరత్ గారు తప్పు పట్టిండ్రు. ఈటెల రాజేందర్ గారు మాకంటే ఎంత అగౌరవం, మాకు అగౌరవం ఏం లేదు సార్. తెలంగాణ రైతులకి నీళ్లు రావాలనంటే మేము 4 మెట్లు దిగినోళ్ళమే. మెట్రో రైల్ది కూడా మీరు చూసిండ్రు. ఆ రోజు కూడా బీజేపీకి సంబంధించిన కిషన్ రెడ్డి గారు మేము ముంగట పెట్టేపోయినాం. ఈ రోజు ఎవరు ఈటెల రాజేందర్ గారు మేము ముందర పెట్టేపోతున్నాం. నువ్వు గేట్లు బంద్ చెప్పి ఎన్డీఎస్ఏ తోటి చెప్పి కాదు అని అంటే రేపు పొద్దున ఎవరు దానికి బాధ్యులు? రాష్ట్ర ప్రభుత్వం అయితే అది శరత్ గారు, వి ప్రకాష్ గారు, లేకపోతే ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళు కాదు కదా. మన నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఇప్పటి వరకు కాంగ్రెస్ వెర్షన్ మనం వినలేదు కాబట్టి సార్, ఆయన మాట్లాడే అభూత కల్పనలు దరిద్రంగా ఉన్నాయి. Give me an opportunity, I'll certainly participate. I will certainly participate if you give me an opportunity. I will show how he is wrong. Okay. Yes.